ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనలో ఉన్న దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడు దుఃఖపడుతుంది, మనం ఎలాంటి వారముగా నడుచుకుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారముగా ఉంటామో అనే అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. మొదటగా ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసినప్పుడు గతకాల జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క బలీయమైన హస్తము చేసే ఆశ్చర్య క్రియలు, అద్భుత కార్యాలు అన్నిటినీ చూసి కూడా ప్రతి చిన్న విషయానికి కొద్దిపాటి శ్రమ రాగానే, కొద్దిపాటి విషయాలకే సొణిగిన వారిగా, గొణిగిన వారిగా, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల మీద తిరుగుబాటు చేసిన వారిగా, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిగా, మునుపటి జీవితంలో వదిలి వచ్చిన విశ్వాసము వైపు మళ్ళిన వారిగా ఆసక్తి చూపటం వల్ల, వారు అలా నడుచుకోవటం వల్ల, తిరుగుబాటు చేయటం వల్ల దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడ్డాడు అనే విషయాన్ని మనం ధ్యానించుకున్నాము, లేఖనాల్లో నుంచి చూసుకున్నాము. రెండో విషయము, విశ్వాస మార్గములో నుండి వెనుక తీస్తే, తప్పిపోతే మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టిన వారం అవుతాము అని మాట్లాడుకున్నాము. మూడో విషయాన్ని చూసుకుందాం. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము నుండి 29వ వచనము వరకు చదువుకున్నట్టయితే, అబద్ధమాడుట వలన దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడిద్దంట. 26వ వచనం చదువుకున్నట్టయితే, కోపపడుడు గాని పాపము చేయకుడి అనే వాక్యం ఉన్నది. సూర్యుడు అస్తమించేంత వరకు కోపము నిలిచి ఉండకూడదు అని దేవుని లేఖనాల ద్వారా మాట్లాడుతున్నాడు. కోపాన్ని క్షమించే మనస్సు లేకపోవటం, జీవిత యాత్రలో, జీవిత కాలంలో అనేక సందర్భాలు వస్తూ ఉంటాయి. మనము అనుకోకుండా ఎదుటివారిని నొప్పించవచ్చు. ఎదుటివారు మనల్ని అనుకోకుండా కానీ, ఉద్దేశపూర్వకంగా కానీ ఎలా నొప్పించినా సరే కోపము సహజంగా అందరికీ వచ్చింది. కానీ కోపాన్ని క్షమించే మనస్సు మనకు లేకపోతే, కోపాన్ని కంటిన్యూషన్ చేసి పగగా మనం మార్చుకుంటే, పగగా మనము కోపాన్ని గుర్తుంచుకోవటమే పగ. పదే పదే మనకి చేసిన కీడుని, వారు చేసిన కీడుని గుర్తుంచుకొని దాన్ని తలపోసుకుంటూ దానికి తగిన చర్య చేయాలి అనుకోవటమే పగ. అది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే విషయము. తర్వాత వచనం చదువుకున్నట్టయితే, సోమరితనము, దొంగతనము రెండు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెడతాయంట. ఆత్మీయ సోమరితనానికి మొదటి పునాది శారీరక సోమరితనమే. కాబట్టి శారీరక సోమరితనము మనం కలిగి ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడిద్ది. అలాగే దొంగతనము చేయడం వల్ల, కారణం ఏదైనా కావచ్చు, కొరతతోనైనా మనం ఉండొచ్చు, కానీ దొంగిలించటం అనేది దేవుని పరిశుద్ధాత్మని మనం దుఃఖపెట్టడమే అవుతుంది. అలాగే 29వ వచనాన్ని చదువుకున్నట్టయితే, దుర్భాషలాడుట వలన దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడతాడంట. నిజమే, ఈ రోజుల్లో సెటైర్లు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడటం చాలా కామన్ అయిపోతుంది. అలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ అదేమంటే జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. కానే కాదు, అలాంటి మార్గంలో మనం నడవకూడదు, వారితో మనం రాజీ పడకూడదు. దుర్భాషలాడుట అంటే బూతులు మాట్లాడటం, అలాగే శాపనార్థ వచనాలు మాట్లాడటం, సెటైర్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఇవన్నీ దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపడతాయంట. జాగ్రత్తగా మనల్ని మనం పరీక్షించుకుంటూ నడుచుకుందాం.